హీరోయిన్స్ ఎందుకు పక్కన పెట్టేశారు అని ఒక మాట అన్నప్పుడు లైక్ కిచ్చా సుదీప్ గారు రెస్పాండెడ్ ఆన్ దట్ డే. But my question was, what is the intent of that question? Yes. So that was my intent. And I was wondering why this question suddenly coming up. And what is the intent behind it? Which is just to, even if you look at my expression, Why? I was like, even after seeing the video only, I'm watching. I'm like, what is this question? I think you got shocked for the Kicha sir's reaction, right, on that day? No, I wasn't shocked. బట్ ఎక్కడో చోట లైఫ్ మధ్యలో ఏమన్నా ఇన్సిడెంట్ అయ్యి దానివల్ల ఏమైనా డిసబిలిటీ వచ్చిందంటే వాళ్ళు అప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను రోజు నడుస్తున్నానండి, ఒక రోజు సడన్గా నాకు కాలు లేదు. మార్గన్ అండ్ మార్క్ ఎలాంటి ఎక్స్పీరియన్స్ ఇచ్చింది మీకు ప్రీవియస్ ఫిల్మ్స్ గా చూసుకుంటే? And everything is a learning process. That's how I see it and I take it. Ram Jagdish Garu is given deep emotions. Though he has took a challenging film, ఎట్లా ఇది రాస్తారు అని క్వశ్చన్ ఉంటుంది. ఇది ఆఫ్ కెమెరా అయిపోయిన తర్వాత ఏమైనా ఫేస్ చేశారా? అది హ్యాబిచువల్ అయింది యాక్చువల్లీ. డెఫినెట్ గా షూటింగ్ లో అప్పుడు కూడా ఎవరైనా మాట్లాడినప్పుడు ఐ విల్ నాట్ లుక్ ఎట్ దెమ్. లాస్ట్ లో ఒక డైలాగ్, దీంట్లో టీజర్ లో ఒక లాస్ట్ లో ఒక డైలాగ్ ఉంది కదా సార్, అది మందు పెట్టడం గురించి. అది ఇప్పుడు జరుగుతున్న పాలలు విషయం కూడా చంపేస్తారంటారు. అది ఇప్పుడు జరుగుతున్న సిచ్యువేషన్స్ బట్టి రాసారా లేదంటే? అంటే ఏమో ఇన్స్పిరేషన్ తీసుకున్నాను ఆ డైలాగ్ వచ్చి చెప్పడానికి. హాయ్ హలో వెల్కమ్ టు తెలుగు. నేను మీ యాంకర్ శరత్. May 22 థియేటర్స్లోకి రాబోతున్న ఫిల్మ్ రమణీ కళ్యాణం. అండ్ ఈ సినిమాకి సంబంధించి మూవీ టీమ్ అంతా ఉన్నారు, వాళ్ళతో ఒక స్మాల్ చిట్ చాట్ చేద్దాం. బ్రో హాయ్, అందరికి ఒకటేసారి హాయ్. సో ఐ థింక్ సార్, అంటే జనరల్గా ఈ కాన్సెప్ట్ అనుకున్నప్పుడు మీకు ఫస్ట్ వీళ్ళే తట్టారా లేదంటే మీకు అదర్ ఆప్షన్స్ ఏమన్నా ఫస్ట్ వచ్చాయా మైండ్? రాసుకునేప్పుడు వీళ్ళు తెలియదు కానీ అనుకుంటాం కదా ఒక క్యారెక్టర్స్ ఎట్లా ఉండాలి ఇట్లా ఉండాలని. అంటే ఎవరు పర్టికులర్ యాక్టర్స్లో అనుకోలేదు కానీ ఒక టైప్ క్యారెక్టరైజేషన్స్ ఎలా ఉంటాయని ఇమాజినేషన్ ఉన్నది. ఓకే. కాబట్టి తర్వాత వీళ్ళని కలిసిన తర్వాత ఆల్మోస్ట్ లైక్ దే పర్ఫెక్ట్ ఫిట్ అని తెలుసు. సో ఇది మీ ఫస్ట్ డెబ్యూ ప్రాజెక్ట్ అంతే? తెలుగులో ఫస్ట్ డెబ్యూ ప్రాజెక్ట్. ఏంటంటే లైక్ ఇలాంటి స్క్రిప్ట్ ఎంచుకొని చేస్తున్నప్పుడు లైక్ ఏదైనా డిజబిలిటీస్ అలాంటివి పెట్టుకున్నప్పుడు చాలా జాగ్రత్తగా చేయాల్సి ఉంటుంది. అంటే కొన్ని కంప్లైంట్స్ కూడా వస్తుంటాయి, ఏదైనా మనం మిస్ హ్యాండిల్ చేసినా అలా కూడా ఇలా ఎందుకు తీసాడని చెప్పని. సో వాటి గురించి ఏమన్నా ఆలోచించుకున్నారా? బేసికల్ పాజిటివ్గానే తీసాం అంతా. ఇట్స్ వాళ్ళకి డిసెబిలిటీగా చూపించకూడదని క్వశ్చన్ అంతా ఇది. ఓకే. సో అందుకోసం ఏంటంటే పాజిటివ్నెస్ ఉంది, వాళ్ళ స్టోరీస్ చెప్దామని ఇదంతా. సో ఇట్ షుడ్ బి గుడ్. కానీ ఇదేంటి అంటే ఇద్దరికి ఎందుకు, ఇప్పుడు ఈయనకి వీల్ చైర్ ఒకటి ఆవిడకేమో కళ్ళు, ఇది రెండు ఎందుకు అని కావాలని అలా ప్లాన్ చేసినట్టు అనుకోవచ్చు? ఒకళ్ళు షోల్డర్ కదా, ఇంకోళ్ళేమో నడవగలరు. సో ఒకళ్ళొకళ్ళ సపోర్ట్ సిస్టమ్ లా ఉంటుంది కదా. సో అంతే ఐడియా, అంతకుమించి ఏం లేదు. జస్ట్ ఒక శాంపిల్ చెప్తాను, ఎందుకంటే ఒక జస్ట్ వన్ ఇన్స్టెన్స్ లా చెప్దామని చెప్పాను అంతే. సో దీపిక, when it started actually, I think before Mark and Margan ముందే స్టార్ట్ అయినట్టుంది కదా. ఏంటి how was your working experience for this film? This film ఒక బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్, I'll always cherish. And ఇది తర్వాతనే నేను మార్గన్ చేశాను అండ్ మార్క్ చేశాను, and I'm waiting for this film. సో మార్గన్ అండ్ మార్క్ ఎలాంటి ఎక్స్పీరియన్స్ ఇచ్చింది మీకు ప్రీవియస్ ఫిల్మ్స్ గా చూసుకుంటే? చాలా మంచి ఎక్స్పీరియన్స్. ఎవ్రీథింగ్ ఇస్ in this film industry we choose to work with different group of people in each and every project, and everything is a learning process. That's how I see it and I take it. సో మీకు అంటే లైక్ స్క్రిప్ట్ సెలెక్షన్ చేసుకునేటప్పుడు whether you go by the star or actor or how you can choose? అది బేస్డ్ ఆన్ ద టైమ్ లైన్ ఓన్లీ. వీ కెన్ నెవర్ బీ వెరీ షూర్ అబౌట్, ఎందుకంటే ఇప్పుడు సినిమా రిలీజ్ అయిన తర్వాతనే మనకే తెలుసు అది వర్క్ అవుతుందా లేదా. ఎంత పెద్ద సినిమా అయినా సరే, ఈవెన్ విత్ బిగ్ స్టార్స్, బిగ్ ప్రొడక్షన్ వాట్ ఎవర్. బట్ సమ్ టైమ్స్ సమ్ స్క్రిప్ట్ విల్ బీ సో సాలిడ్, యూ కెనాట్ జస్ట్ స్కిప్ ఇట్. యూ విల్ ఫీల్ లైక్ వాంటింగ్ టు డూ దట్ స్క్రిప్ట్. అట్లాంటి ఒక స్క్రిప్టే ఈ స్క్రిప్ట్ నాకు. సో ఐ థింక్ అండ్ ఐ ఫెల్ దిస్ విల్ వర్క్ బికాజ్ ఎందుకంటే కొత్త ఎమోషన్స్ రెగ్యులర్గా లేదు, డిఫరెంట్ లవ్ స్టోరీ, ఇట్స్ అ ప్యూర్ ఫార్మ్ ఆఫ్ స్టోరీ. అట్లా ఉన్నప్పుడు ఓకే ఇది ఏమో మనం చేయాలి అని ఛాలెంజ్గా ఉంది క్యారెక్టర్, నేను ప్రిపేర్ చేసుకొని ఇది చేయాలి అట్లానే. అండ్ నేను చేసిన క్యారెక్టర్స్ కూడా ఇప్పుడు చూస్తే అన్నీ డిఫరెంట్ ఆర్క్స్లో ఉంటాయి. ఇప్పుడు ఇది చూస్తే యూ విల్ సీ అ డిఫరెంట్ పర్సన్. సంజన, యూ విల్ సీ సంజన, నాట్ దీప్షిక ఇన్ ద ఫ్రేమ్. అట్లాంటి ఇఫ్ యూ సీ మార్గన్ యూ విల్ ఫీల్ రమ్య, డోంట్ బి దీప్షిక. అగైన్ ఇన్ మార్క్ ఇట్ విల్ బి మాయా. యూ కెన్ క్లియర్లీ సీ ద డిఫరెన్సియేషన్. ఎందుకంటే మార్క్కి ఒక స్ట్రాంగ్ క్యారెక్టర్ కాబట్టి నేను ఐ లర్న్డ్ MMA టు ఫీల్ అస్ మాయా.
లేదంటే ఐ కెనాట్ బ్రింగ్ దట్ పోలీస్ ఆఫీసర్ ఇన్ ద ఫ్రేమ్. పోలీస్ ఆఫీసర్గా కాన్ఫిడెంట్గా ఉండాలి అంటే నాకు స్టన్స్ తెలియాలి. స్టన్స్ తెలిస్తేనే అది కొంచెం హ్యాబిచువల్గా వస్తుంది. లేదంటే ఇట్ విల్ బి లైక్ మీ ట్రయింగ్ టు పర్ఫార్మ్ ఇన్ టు ద ఫ్రేమ్. సో అట్లా ఇది కూడా ఐ టుక్ ఇట్ ఇన్ సైడ్ విచ్ వాజ్ సో డీప్. ఎందుకంటే ప్రొఫౌండ్ ఎమోషన్స్ దీంట్లో. ఇట్ వాజన్ ఈజీ. స్క్రీన్ మీద ఎఫర్ట్లెస్గా తెలుస్తుంది కానీ ఇది ప్లే చేయడానికి అండ్ ద వే ఇట్ వాజ్ రిటర్న్ ఆల్సో రామ్ జగదీష్ గారు ఈస్ గివెన్ డీప్ ఎమోషన్స్. దో హీ హెస్ టుక్ ఛాలెంజింగ్ ఫిల్మ్. ఎట్లా ఇది రాస్తారు అని క్వశ్చన్ ఉంటుంది కానీ అది కరెక్ట్గా అన్ని కనెక్ట్ చేశారు ఫిల్మ్ ఎండ్ వరకు. నేను స్క్రిప్ట్ చదివిన తర్వాతనే తెలిసింది ఇది ఎట్లా ఈచ్ సీన్ విల్ హ్యావ్ అ ప్యూర్ కనెక్షన్. సో దట్ ఈస్ వాట్ మేడ్ మీ ఫీల్ లైక్ ఓ నేను నిజంగా మంచి సినిమా చేస్తున్నాను. అది మనకి కాన్ఫిడెన్స్. సో అట్లా చాలా బాగా మాట్లాడుతున్నారు. Thank you so much. ఈ సినిమా కోసమే నేను నేర్చుకున్నాను. యాక్చువల్లీ ఐఎమ్ ఎ తమిళ్ పర్సన్. సో జస్ట్ ఫర్ ద ఆఫ్టర్ డూయింగ్ దిస్ ఫిల్మ్ నేను తెలుగు నేర్చుకున్నాను. అయితే ఇప్పుడు దీంట్లో క్యారెక్టర్ చూస్తే లైక్ ఈ బ్లైండ్ క్యారెక్టర్ ఇది చేసేటప్పుడు చేసిన తర్వాత లైక్ అంటే ఇప్పుడు లైక్ విశాల్ గారు ఇంతకుముందు ఒకటి చెప్పారు 6 months ఆయన అది ప్రాక్టీస్ చేసి ఐస్ పెట్టినప్పుడు నెక్స్ట్ ఫ్యూ మంత్స్ కూడా అది అతనితో పాటు అలా ట్రావెల్ అవుతుంది. సో మీరు కూడా ఇలా డైరెక్ట్ కెమెరా చూడరు, సైడ్ చూసి మాట్లాడుతుంటారు. ఇది ఆఫ్ కెమెరా అయిపోయిన తర్వాత ఏమన్నా ఫేస్ చేస్తారు? అది హ్యాబిచువల్ అయింది యాక్చువల్లీ. డెఫినెట్ గా షూటింగ్ లో అప్పుడు కూడా ఎవరైనా మాట్లాడినప్పుడు ఐ విల్ నాట్ లుక్ ఎట్ దెమ్, జస్ట్ లిసన్. ఎందుకంటే అది కొంచెం హ్యాబిచువల్ కాబట్టి. ఇంకొకటి వెన్ ఐమ్ ఈటింగ్ ఆల్సో ఐ విల్ నాట్ లుక్ డౌన్ అండ్ ఈట్. అప్పుడు షూటింగ్ అప్పుడు చాలా ఎక్కువ ఉంది. ఐ విల్ బి లైక్ ఈటింగ్ లైక్ దిస్ ఓన్లీ అండ్ టర్నింగ్ ఆఫ్ ద స్విచ్ వితౌట్ లుకింగ్ అట్ ద స్విచ్. సో అట్లా ఇట్ బికమ్ లైక్ దట్. ఇప్పుడు బయటకు వచ్చేసారా? యు కేమ్ డెఫినెట్లీ ఇట్స్ బీన్ అ లాంగ్ టైమ్ నో. Yeah, so bro, very happy meeting you after long time, I think so. Same here. So like అంటే మీరు ఇప్పుడు స్క్రిప్ట్ సెలెక్షన్ బేస్ చేసుకోవచ్చు కావచ్చు, ఇంకా క్యారెక్టర్స్ తీసుకునేటప్పుడు ఏంటంటే ఇంతకుముందు బుట్టబొమ్మ ఒకటి చేశారు అండ్ దేవికాసస్ డానీ చేశారు. లైక్ అంటే ఎలాంటి క్యారెక్టర్స్ చేద్దామని అనుకుంటున్నారు అండ్ ఈ క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది? ఒక స్పెసిఫిక్గా ఒకలాంటి క్యారెక్టర్ చేద్దామని అలా ఏం లేదండి. ఎప్పుడైనా మూవీ స్టోరీస్ విన్నప్పుడు ఆ స్టోరీ ఎక్కడో చోట నాకు బాగా కనెక్ట్ అవుతే ఆ మూవీ చేద్దాం. ఇంకా వేరే కమర్షియల్స్ కానీ మూవీ ఎంత పెద్ద సినిమా, ఎవరు యాక్టర్స్ ఉన్నారు, ఎవరు డైరెక్టర్, ఇదంతా కూడా సెకండరీ. మూవీ స్టోరీ ఈజ్ అబౌవ్ ఎవ్రీ వన్. ఫస్ట్ అది కనెక్ట్ అవుతే దాని తర్వాత ఎనీథింగ్ కెన్ హ్యాపెన్. కొన్నిసార్లు అలా కనెక్ట్ అయినా మిగతా వర్కౌట్ అవ్వకుండా ఆగిపోయినవి ఉంటాయి. కొన్నిసార్లు ఓకే సమ్వేర్ ముందుకెళ్ళినవి ఉంటాయి అన్నమాట. అలానే ఇది కూడా నా దగ్గరికి వచ్చింది. అండ్ ఈ క్యారెక్టర్ గురించి స్పెసిఫిక్గా వస్తే చాలామంది బై బార్న్ ఏమైనా డిసబిలిటీ ఉంటే మనలో వాళ్ళకి ఎక్కడో చోట వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు, ఎందుకంటే వాళ్ళు పుట్టింది అలానే. బట్ ఎక్కడో చోట లైఫ్ మధ్యలో ఏమన్నా ఇన్సిడెంట్ అయ్యి దానివల్ల ఏమైనా డిసబిలిటీ వచ్చిందంటే వాళ్ళు అప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను రోజు నడుస్తున్నానండి, ఒకరోజు సడన్గా నాకు కాలు లేవు. నాకు రోజు అలవాటు అయిపోయి ఇప్పుడు సడన్గా ఏదో కోల్పోయావు అనుకుంటాం కదా, దాంట్లో చాలా లోపలికి వెళ్ళిపోతారు. అండ్ ఐ థింక్ ఈ మూవీ వాళ్ళకి ఒక మంచి మెసేజ్ వస్తుంది ఇన్ టర్మ్స్ ఆఫ్ హౌ టు టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్, హౌ టు కీప్ యువర్ మైండ్ క్లీన్, హౌ టు చేంజ్ యువర్ యాటిట్యూడ్ అండ్ పర్స్పెక్టివ్. మనం హ్యాపీగా ఉండి మన పర్స్పెక్టివ్ నుంచి చూస్తే అంత హ్యాపీగానే కనిపిస్తుంది. దట్స్ వాట్ ఐ బిలీవ్ ఆల్సో అండ్ ఐ థింక్ దిస్ మూవీ విల్ ఆల్సో షో దట్. యా, జనరల్లీ అంటే లైక్ ఒక అమ్మాయిని మనం కేర్ చేస్తున్నప్పుడు మనం చాలా బ్లైండ్గా నమ్ముతాం కదా జనరల్లీ. సో దీంట్లో ఇంకా ఎక్కువ మీరు లైక్ ఏదైనా డిజబిలిటీ ఉన్నా లేదంటే ఏదైనా వాళ్ళ గురించి తెలిసినప్పుడు మనం ఇంకా ఎక్కువ నమ్ముతాం కదా. సో అలాంటి క్యారెక్టర్ చేసినప్పుడు డూ యూ ఫెల్ట్ ఎనీ ఛాలెంజెస్ ఫర్ దిస్ క్యారెక్టర్? See, because we are both disabled in the movie, specifically tana disabled, ఎందుకంటే the whole point is that she made me understand that అరే నీ డిసబిలిటీ ఒక డిసబిలిటీ కాదు, నువ్వు దాన్ని యాక్సెప్ట్ చేసి ఎప్పుడైతే మూవ్ ఆన్ అవుతావు అప్పుడే నువ్వు నీ లైఫ్ని మళ్ళీ ఫ్రెష్గా చూస్తావు. సో అలాంటి ఒక పర్స్పెక్టివ్ నాకు. సో ఇన్ అదర్ వర్డ్స్ షీ ఇస్ ద వన్ హూ మోటివేటెడ్ యు. సో ఇద్దరి క్యారెక్టర్స్ అలానే మ్యూచువల్ అండర్స్టాండింగ్ మీద ఉంటుందా when you see the film? యా, అది మీరు 22nd రోజు కూడా ఫిల్మ్ చూసి మీరు చూస్తే. సో సూరజ్ గారు, ఐ థింక్ యూ హ్యావ్ డన్, ఐ థింక్ 2016 నుంచి యువర్ ఇన్ ద ఇండస్ట్రీ, రైట్? My debut in 2016. 16. సో ఇప్పుడు ఆల్మోస్ట్ 26 కదా. 10 years completing. 10 years completed. ఎలా ఉంది లైక్ యువర్ మ్యూజికల్ జర్నీ ఆర్ యువర్ కెరియర్? ఐ థింక్ మధ్యలో యాక్టింగ్ కూడా చేసినట్టున్నారు. Yeah, in few films. సో హౌ యువర్ జర్నీ అండ్ హౌ యువర్ ఫీలింగ్? Feeling very grateful being a very local native boy from Kerala in a village.
సో యూర్ ఫ్రమ్ కొట్టాయం, రైట్? Yeah. So from that, everything, for every achievement, every step, I'm very grateful. Nothing was planned, just one step ahead, like everything was going like that. So nothing I can't explain further, like I'm very grateful on that, that's all. So do you felt happy for as a singer or as a music director or as an actor? I'm actually not a singer. I was forced to sing for my movies because this director has forced me actually. No, that is not true. Hmm. He's a very good singer. He's being very. No, every music మన director is a good మూవీలో singer. మధురం మధురం అని సాంగ్ పాడారు, వినండి. Okay. అప్పుడు ఆయన చెప్పింది కరెక్ట్ గా మీకు తెలుస్తుంది. అంటే every music director is a good No, singer. initially what happened is like before the shoot or when the planning is done, most of the songs will be sung by me only, like For the rough tracks. Yeah. rough track. So planning actually a few we have music directors working from Malayalam in Telugu also, from Tamil in Telugu also. What kind of plannings that you have? Like you are working from consistently 2016 to now, right? No plans. You're planning of expansion to other languages, pan India things, like everything going for music directors also, right? No, I have no plans. Hmm. Just whatever comes to me, if I'm feeling like doing it, and if the efforts are worth, and if those who are coming to me feel like I am the best one to fit in that, okay, definitely we have to work together and make it good. Dipshika, and actually మీరు మార్క్ ప్రెస్ మీట్ అప్పుడు లైక్ వన్ కాంట్రవర్సీ హ్యాపెండ్ ఆన్ దట్ డే. లైక్ ఒక జర్నలిస్ట్ అడిగినప్పుడు లైక్ హీరోయిన్స్ ఎందుకు పక్కన పెట్టేశారు అని ఒక మాట అన్నప్పుడు లైక్ కిచ్చా సుదీప్ గారు రెస్పాండెడ్ ఆన్ దట్ డే. వాట్ ఏమనిపించింది మీకు ఆ రోజు? లైక్ వాట్ యూ ఫెల్ట్ ఆన్ దట్ డే? నాకు ఏమనిపిస్తుందంటే వీ హ్యాడ్ వెరీ షార్ట్ టైమ్ రేంజ్ ఫర్ ప్రమోటింగ్ ద ఫిల్మ్. Yes. We was already running short because the film happened so quickly and happened to release also because it is announced. So it was not intended to make us sit in that way. But my question was, what is the intent of that question? Yes. So that was my intent. And I was wondering why this question suddenly coming up. And what is the intent behind it? Which is just to It's like we felt like anywhere is the place, right? What happens if the heroine sit in the center, or I don't know. We too don't know what happened on that day. So it was like that's what I felt. Endukante because we didn't have, that is the thing, because when you're working with such big production with such big co-star, it won't be like planned or intended, because every protocol of the film was followed rightly. So in that case, I was wondering only about the question. I wasn't aware. Even if you look at my expression, Why? I was like, even after seeing the video only, I'm watching. I'm like, what is this question? I think you got shocked for the Ketcha sir's reaction, right, on that day? No, I wasn't shocked. Ah. He is, the person who is very good in answering the questions. So that is how he has given the question. I wasn't wondered by his answer. Yeah. అండ్ సార్ అంటే ఈ స్క్రిప్ట్ గురించి అంటే ఇప్పుడు ఎలాగో 22nd మేము చూడబోతున్నాం కాబట్టి మాకు అనిపించే ఒక మంచి పాయింట్ ఏదైనా చెప్పగలరా? ఒక డిఫరెంట్ సెటప్లో వస్తుంది కదా బేసికల్గా. డిసేబిలిటీస్ మనం చూస్తే హీరో కానీ లేకపోతే హీరోయిన్కి ఒకరికి ఉంటుంది, కానీ ఇద్దరిది పెట్టుకొని ఐ గాట్ ఎ ఛాన్స్ టు సే స్టోరీ డిఫరెంట్ వే అనమాట. కొంచెం చెప్పడానికి స్క్రీన్ ప్లే వైజ్ కానీ ఏదైనా చెప్పడానికి కొంచెం ఛాన్స్ దొరుకుతుంది. సో ఒక జనాలకి డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ కానీ డిఫరెంట్ ప్యారెట్లు ఇవ్వాలి కదా, ఆ డిఫరెన్స్ ఇస్తామని అనుకున్నాం. దట్ వే అట్ ద సేమ్ టైం ఎమోషన్స్ అన్నీ ప్రాపర్గా ఉంటే ఇట్స్ ఎ మ్యూజికల్ ట్రీట్. బ్యాక్గ్రౌండ్ స్కోర్స్ కానీ మ్యూజిక్, ఇట్స్ ఎ మ్యూజికల్ ట్రీట్. దట్స్ వై కాల్డ్ సూరజ్ ఎస్ గ్రూప్ మ్యూజికల్ అన్నది. ఎందుకంటే సాంగ్స్ ఆర్ టూ గుడ్. అండ్ ఆల్సో ఎస్పెషల్లీ ద రమణీ కళ్యాణం సాంగ్ ఇస్ నా అయితే డెఫినెట్లీ పెళ్ళిళ్ళలో వాటి డెఫినెట్గా ప్లే డెఫినెట్ సాంగ్ అట్లా. ఇట్స్ మ్యూజిక్. ఇంకా మిగతా సాంగ్స్ కూడా చాలా బాగుంటాయి. నెక్స్ట్ ఉన్నాయి, దే ఆర్ వెరీ గుడ్. ఈవెన్ ఎవ్రీథింగ్ ఇస్ లైక్ స్పెషల్, ఎవ్రీథింగ్ హ్యాస్ ఎ స్పెషాలిటీ ఆఫ్ ఇట్స్ ఓన్. ఆ సాంగ్స్ కూడా లాస్ట్ లో ఒక డైలాగ్, దీంట్లో టీజర్ లో ఒక లాస్ట్ లో ఒక డైలాగ్ ఉంది సార్, అది మందు పెట్టడం గురించి. పాలలు విషయం కూడా చంపేస్తానంట. అది ఇప్పుడు జరుగుతున్న సిచ్యువేషన్స్ ని బట్టి రాసారా, లేదంటే అంటే ఏమో ఇన్స్పిరేషన్ తీసుకున్నాను ఆ డైలాగ్ వచ్చి చెప్పడానికి. ఓకే, అట్లా ఫనీవే కదా, జస్ట్ అంటే షీస్ కైండ్ ఆఫ్ స్వీట్ వన్. అది అంటే జనరల్ ఫనీగానే మాట్లాడుకుంటాం, బట్ ఇప్పుడు బయట జరుగుతున్న సినారియోస్ లో అలాంటి ఎక్కువ హ్యాపెన్ అవుతున్నాయి కదా. విషయం కలపడం, లేదంటే టాబ్లెట్స్ కలపడం, డ్రమ్, కుక్కర్, ఇలా చాలా కాన్సెప్ట్స్ కదా నిజంగా జరుగుతున్నాయి. అంటే అది యాక్చువల్గా అన్ఫార్చునేట్ గానీ నిజంగా జరుగుతుంది.
Deepshika, do you have these kind of ideas Like what? to harass a boyfriend or a person, like these kind of things? You have any? Of course. Of course. What's wrong in it? What's wrong? Okay. Yeah. చంపేస్తారా Like అలా? what? ఇన్ ద డైలాగ్ రైట్ యు సెడ్ ఐ విల్ పుట్ విషయం చంపేస్తాను కదా Ah. వుడ్ యు డూ ఇన్ రియల్ లైఫ్ ఆల్సో యు సెడ్ Do you have those kind of ideas? Not that kind of ideas. Very small, minute ideas. Not ఉన్నాయా? that range. Very not small, in small that ideas. meter. Cute Small harassment. idea. Cute harassments. Cute harassment. Can you say a few cute ideas? Cute. It's based on the person. What he is doing. If I'm the person, what you'll do? What you do, I'll react for that. I'll do everything to I think to to get mess a- with me, Ah. to make me angry. to get angry. Then yes. I'll show you what it is. There. How cute those ideas, I think I want to hear actually. Cute ante I don't have any plans for it. Sudden plans will be there definitely. Sudden plans will be coming. బ్రో ఐ థింక్ బుట్టబొమ్మతో మీరు అందరికీ తెలుసు తెలుగు ఆడియన్స్కి అండ్ రీసెంట్గా వచ్చిన దాంతో కూడా కథ లైక్ ఇలాంటి ఫిల్మ్స్ వస్తున్నప్పుడు లైక్ ఒక లవ్ స్టోరీ మంచిగా సక్సెస్ అయిందంటే డెఫినెట్లీ ఎక్కువ రిజిస్టర్ అవడానికి ఒక స్కోప్ ఎక్కువ దొరుకుతుంది. సో వాట్ యు ఆర్ ఎక్స్పెక్టింగ్ ఫ్రమ్ దిస్ ఫిల్మ్ టు ద తెలుగు ఆడియన్స్? రియలీ నాట్ ఎక్స్పెక్టింగ్ ఎనీథింగ్ అండి. మేము పెట్టాల్సిన ఎఫర్ట్ మేము పెట్టాము. ఆయన చెప్పినట్టు ఐ డోంట్ నో వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్. ద మోర్ ఐ ఇమాజిన్ ఓకే ఇలా అవుతుంది అలా అవుతుంది లేకపోతే వాళ్ళని ఇలా రిసీవ్ చేసుకుంటారని సమ్వేర్ లీడ్ టు మై ఓన్ మిస్టరీ ఓన్లీ. బికాస్ no matter what we do, ఎన్ని గొప్ప ఫిల్మ్స్ చేసినా ఎన్ని చేయకపోయినా సరే విల్ నెవర్ బి సాటిస్ఫైడ్. సో ఆల్ ఐ నో ఇస్ దట్ విత్ వాట్ ఎవర్ ఐ యామ్ టుడే ఐఎమ్ హ్యాపీ అండ్ ఐల్ బీ లైక్ దాట్. సో రెస్ట్ ఆఫ్ హీ విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్. సురేష్ గారు, ఐ థింక్ వీ డోంట్ నో వాట్ హ్యాపెనింగ్ ఇన్ యువర్ ఇండస్ట్రీ అబౌట్ మ్యూజికల్ థింగ్స్ అండ్ మేము జనరలీ ఫ్యూ ఎగ్జాంపుల్స్ లైక్ వీల్ సీ లైక్ అబౌట్ క్రెడిట్స్ కావచ్చు, ఏదైనా కాపీ రైట్స్ గురించి కావచ్చు, ఎక్కువ డిస్కషన్స్ వస్తుంటాయి మ్యూజిక్ డైరెక్టర్స్ బేస్ మీద. సో మీకు అలాంటి ఏమైనా క్రెడిట్స్ గురించి కానీ ఆర్ ఎల్స్ ఏదైనా కాపీ రైట్స్ థింగ్స్ ఏమైనా ఎప్పుడైనా ఈజ్ ఎనీ హ్యాపెన్? Exactly about the corporate thing. no? Yeah, if at all you did some songs and stuff or credits whenever they use something, like did you ever get any copyright issues from any of them? So or else nowadays people using like some softwares are there, right? Free beats are there, free tunes are there. Mhm. People will use for some time like free beats or something. People will say like it has a copy or something. These kind of things happens for music directors, right? No, usually that usually into a higher level, I think so, because Hmm. musicians used to purchase things, because you can purchase a almara or a chair, the similar kind of, it's available for me and also for you. Hmm. And if a beat sample or a particular kind of music stems, either a guitar strumming, a 4-bar guitar strum or something, if it's available in a particular site, the loops can be purchased for a. So if you're a music director, you can also purchase the loop. If me, I can also purchase the loop. And when it comes to a higher stage, top artists may be delivering music like this. Hmm. So even more higher value top artists may be purchasing the track, and thus things happens and people compose over it. That's not copy actually. Okay. That's purchasing like the raw materials we are purchasing, because any random guy can't purchase a thing and make music. People with talent only can do that. So, and there might be people there who is copying the exact thing, or I don't know. But this I know because we can purchase the raw materials to do our stuff, like purchasing the woods to make our alamara kind of thing that anyone can do. And in our industry, like such controversies recently, I haven't heard such Even controversies. way too. Yes, yes. I said I haven't heard. Mhm. I haven't heard, but it's happening all over the world. We can randomly see the news and all. So do you work as a I think background composer or for another music director? No, I haven't. It didn't happen, I right? haven't done that yet, because after my audio engineering studies in Chennai, I started working as a composer for ad films and all. Hmm. At the same time, a bunch of friends were trying to make our first film. And when I got independent, 2016, I moved back to Cochin again. So from there, I'm independent only. I'm working as a music producer and music composer. Once we are independent, it's tough for us to work with another music director. No? Yes. So that's how it's going.
ఆల్ బెస్ట్ ఫర్ దిస్ ఫిలిం. ఐ థింక్ హోప్ యూ విల్ గెట్ మోర్ ఛాన్సెస్ ఇన్ Thank you. తెలుగు This ఆల్సో. is my first Telugu యా film. ఫస్ట్ తెలుగు ఫిలిం కాబట్టి ఫర్దర్ గా మేము కూడా ఎక్కువ మీ పేరు కూడా వినాలని Thank కోరుకుంటున్నాం. you. Thank you. అండ్ మీ ఇద్దరికి ఆల్ ది బెస్ట్. అండ్ సార్కి ఎలాగో ఐ థింక్ ఆయన చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు కాబట్టి May 22nd థియేటర్స్ లో కలుసుకుందాం. అండ్ డెఫినెట్లీ ఒక మంచి ఇంట్రెస్టింగ్ లవ్ స్టోరీ చూడాలనుకుంటే డెఫినెట్లీ మీరు థియేటర్స్ కి వచ్చేయచ్చు. అండ్ May 22nd కలుద్దాం. దిస్ ఇస్ శరత్ సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ తెలుగు. థ్యాంక్ యూ.